నమస్తే మిత్రులారా, నేను మీ ప్రభాకర్ వేనవంక. వెల్కమ్ టు న్యూస్ లైన్ తెలుగు. రాష్ట్రంలో పరిస్థితులు నానాటికి ఎట్లా అంటే ఎమర్జెన్సీ రోజులు. ఆనాడు ఇందిరమ్మ రాజ్యంలో మనం ఈ ఏజ్ వాళ్ళని చూడలేదు, కానీ మన పెద్దవాళ్ళు చెప్తా ఉంటారు ఎమర్జెన్సీ రోజులు ఎట్లా ఉండే, ఎంత దారుణంగా ఉండే. మాట్లాడితే కేసులు పెట్టడం, మాట్లాడితే లోపలేయడం. మీడియా మీద అయితే కంప్లీట్ బ్యాన్. ఎవరైనా రాస్తే పేపర్, ఒక చిన్న పత్రిక ఇప్పుడు ఉన్నట్టు మీడియా లేదు, చిన్న చిన్న పేపర్లపై రాసి సర్క్యులేట్ చేస్తే దారుణమైన కేసులు, దారుణమైన చిత్రహింసలు ఇందిరమ్మ రాజ్యంలో ఆనాడు ఎమర్జెన్సీ పాలనలో జరిగినాయి. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే నడుస్తున్నది. చిన్న ఇష్యూ, ఒక మాట మాట్లాడితే కేసులు, సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే కేసులు, ఇంటికి మంచినీళ్ళు రావట్లేదంటే కేసులు, కరెంటు సరిగా వస్తలేదంటే కేసులు. ఏది ఇది వస్తలేదు, ప్రభుత్వం నుంచి రావాల్సింది ఇది వస్తలేదు, ప్రభుత్వం చేయాల్సిన పని చేస్తలేదు అన్న ఏ ఒక్క మాట మనం మాట్లాడినా కేసులు, ప్రతిదీ కేసులు. అంటే ఎవ్వరు మాట్లాడద్దు, ప్రభుత్వం ఏది చేస్తే ఏది ఇస్తే అది తీసుకోవాలి, అక్కడికే సాటిస్ఫై, అంతే ఊరుకోవాలి తప్పితే ఎవ్వరు మాట్లాడద్దు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టవద్దు, ఏం చేయొద్దు. ఏం చేసినా కేసులు పెడతాం. ఎందుకు వరుసగా ఒకటి కాదు. ఇప్పుడు మనం ఈ 6 నెలల గవర్నమెంట్ వచ్చినాక 6 నెలల కాలంలో చాలా ఇష్యూలు, ఏ ఇష్యూ తీసుకున్నా కానీ ఇదే సమస్య. ఏ ఒక్కరు మాట్లాడినా కేసులు పెట్టడం, లోపలేయడం. ఏ ఒక్కరు ప్రశ్నించినా కేసులు పెట్టడం, లేకుండా భౌతిక దాడులు చేయడం. ఇది ఒక ఫ్యాషన్గా మారిపోయింది. ఎంత దారుణంగా అంటే పరిస్థితి, మొన్న సమ్మర్లో చాలాసార్లు రాష్ట్రంలో కరెంటు కోతలు జరిగినాయి. కరెంటు పోతూ ఉంటే ఇట్లా కరెంటు పోతున్నది, టైము పాడు లేకుండా పోతున్నది. అసలే బీభత్సమైన ఎండలు కొట్టినాయి, ఈసారి రికార్డు స్థాయిలో ఎండలు కొట్టినాయి. అట్లాంటి ఎండలో ఉండలేకపోతున్నామని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడితే వాళ్ళ మీద కేసులు పెడతాం. స్వయంగా ముఖ్యమంత్రి చెప్తాడు, డిప్యూటీ సీఎం చెప్తాడు, ఆ విద్యుత్ శాఖ మంత్రి ఆయనే చెప్తాడు. ఏమని, కరెంటు పోతలేదని ఎవరనంటే కేసులు పెడతాం. ఎస్పీడీసీఎల్ వాళ్ళు, ఎన్పీడీసీఎల్ వాళ్ళు వీళ్ళు కూడా ట్వీట్లు చేస్తారు. ఏమని, ఇవన్నీ కరెంటు ఇస్తున్నాం మేము, వీళ్ళన్నీ ఫేక్ పోస్టులు పెడుతున్నారు, ఎవరైనా మాట్లాడితే వాళ్ళ మీద మేము కేసులు పెట్టేస్తాం. కరెంటు పోయింది అని అంటే, కరెంటు వస్తలేదు అంటే, కరెంటు వస్తలేదని మీరు సాక్ష్యాలతో సహా వీడియో తీసి, ఫోటో తీసి పెట్టినా సరే కేసులు పెడతాం, కేసులు పెట్టి బెదిరిస్తాం, తీసుకుపోయి జైలు వేస్తాం. ఒకవేళ ట్వీట్లు పెట్టినా కానీ ఇంటికి వచ్చి బెదిరిస్తాం, ట్వీట్ డిలీట్ చేస్తారా లేదా, లేకుంటే మీ మీద కేసు పెడతాం. కంప్లీట్గా కేసుల రాజ్యం. కేసులు పెట్టాలి, బెదిరియాలి, నోరు ముయ్యాలి, ఇదే రాజ్యం నడుస్తున్నది. ఇప్పుడు మనం ప్రత్యేకంగా మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం ఇష్యూ గురించి అంటే, ఇది టీజీఎస్ఆర్టీసీ, తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ, ఆర్టీసీ ఏదైతుందో అది ఛార్జీలు పెంచిర్రు, బస్ ఛార్జీలు పెంచిర్రు ఒక 3 రూపాయలు. అది దేనికి, టోల్ ట్యాక్సులు. మొన్న కేంద్ర ప్రభుత్వం మోడీ గారి దయతోటి 3వ వచ్చిర్రు. ఆయన పుణ్యమాని వచ్చి రాగానే బాధ్యతలు తీసుకోకముందే ఏది టోల్ ట్యాక్సీలు పెంచిండు మహాత్ముడు. పెంచగానే వీళ్ళేం చేసిర్రు, రేట్లు పెంచిర్రు. టోల్ ట్యాక్స్ పెరిగింది కాబట్టి ఒక్క టోల్ మీద 3 రూపాయలు ఏమో పెంచిర్రు అని చెప్పేసి పేపర్లన్నీ వార్తలు రాసినాయి, అన్నీ చేసినాయి. ఇగో దీని మీద ఎవరైనా ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, ఈయన చాలా మంచి వ్యక్తి అని పేరుంది, మంచి వ్యక్తి. ఆయన చేసిన చాలా పనులు మనం చూసినాం. ల్యాండ్ ఆర్డర్లో, పోలీసులో ఉన్నప్పుడు ఆయన ల్యాండ్ ఆర్డర్లో ఎంత మంచిగా వర్క్ చేశారో అవన్నీ మనం చూసినాం. సైబరాబాద్ కమిషనర్గా ఉన్నప్పుడు టెక్నాలజీని వినియోగించుకొని ప్రజలకు ఎట్లా అవగాహన కల్పించాలి ఇవన్నీ చేయడంలో ఆయనను కొట్టేటోళ్ళు లేరు. ఒక ట్రెండ్ తీసుకొచ్చిండు ఆయన, టెక్నాలజీని ఎట్లా వాడుకోవాలి పోలీసు వాళ్ళు అనేది. అట్లాంటి వ్యక్తి మరి ఇప్పుడు ఏమైందేమో ఈ 6 నెలల్లో అంత డిఫరెంట్ కథలు చేస్తున్నారు. ఈయన పెట్టింది ఏందయ్యా అంటే, ఇగో నిన్న వీళ్ళు ఇచ్చిన ఒక నోట్ ఇది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సుల్లో సాధారణ ఛార్జీలు పెరిగాయని జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం వాస్తవం లేదు. సాధారణ ఛార్జీలు యథాతథంగానే ఉన్నాయి. హైవేలపై టోల్ ఛార్జీలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయం తీసుకున్నది. ఆ పెంచిన టోల్ ఛార్జీల మేరకు టికెట్లోని టోల్ సెస్ను సంస్థ సవరించడం జరిగింది. ఈ సవరించిన టోల్ సెస్ ఈ నెల 3వ తేదీ నుంచి అమల్లోకి వచ్చింది. టోల్ ప్లాజాలు ఉన్న అన్ని రూట్లలో టోల్ సెస్ను యాజమాన్యం సవరించింది. సాధారణ రూట్లలో టికెట్ ఛార్జీల్లో ఎలాంటి మార్పులు లేవు. టీజీఎస్ఆర్టీసీ సాధారణ బస్ ఛార్జీలను పెంచిందని వాస్తవాలు తెలుసుకోకుండా ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో, ఇగో ఇది వీళ్ళ టార్గెట్, సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేయడం మంచిది కాదు. సంస్థ ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా తప్పుడు ప్రచారం చేసే వారిపై పోలీస్ శాఖ సహకారంతో చట్ట ప్రకారం టీజీఎస్ఆర్టీసీ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ చేస్తున్నారంటే ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం, ఓన్లీ సోషల్ మీడియా, నాట్ ఇన్ మెయిన్ స్ట్రీమ్ మీడియా, నాట్ ఇన్
మెయిన్ స్ట్రీమ్ ప్రింట్ మీడియా, నాట్ ఇన్ ఎలక్ట్రానిక్ మీడియా, ఓన్లీ ఇన్ సోషల్ మీడియా. చూద్దాం, ఆ కథ కూడా చూద్దాం. అది కూడా చూపిస్తాం మీకు. ఇందులోనే ఉంటాయి కింద. ఇదేం సార్ మరి సోషల్ మీడియా అన్నారు మీరు? సోషల్ మీడియా పర్టికులర్గా మీరు ఇచ్చిన ప్రెస్ నోట్లో పర్టికులర్గా మెన్షన్ చేసిరు, ఓన్లీ సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, సోషల్ మీడియాలో చేసే వాళ్ళ మీద కేసులు పెడతాం అన్నారు. మరి ఇదేంటి? ఇది మెయిన్ స్ట్రీమ్ మీడియానే కదా. ఆర్టీసీ బస్ ఛార్జీల పెంపు, టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం. కిందేం రాసిర్రు? టోల్ ప్లాజాలు రూట్లో నడిచే ఛార్జీలు పెంచుతున్నారని రాసిర్రు. టైటిల్ ఏముంది? ఇది ఉంది. ఇదేంది? ఆర్టీసీ బస్సు టికెట్ ధరల్లో స్వల్ప పెరుగుదల. పెరిగిన ఆర్టీసీ టికెట్ ధరలు దేనికి పెరిగినాయి? టోల్ ట్యాక్స్ పెరిగిందని పెరిగినాయి, క్లియర్గా రాసిర్రు. ఆర్టీసీ ధరల్లో స్వల్ప పెరుగుదల, 3 చొప్పున పెరిగిన టోల్ యూజర్ ఛార్జీ. మరి ఎక్కడ సార్ దుష్ప్రచారం ఎక్కడ జరుగుతుంది? మీరు ఎవరి మీద కేసులు పెడతారు? ఎవరు కూడా సోషల్ మీడియాలో కానీ, ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ ప్రతి ఒక్కరు కూడా పెట్టింది ఏంది? టైటిల్ ఏదో వాళ్ళ రీచింగ్ కోసం ఛార్జీలు పెంపు అని పెట్టుకున్నారు కావచ్చు అని ప్రతి ఒక్కరు రాసింది ఏంది? టోల్ ఛార్జీలు పెరిగినాయి, దాంతో 3 రూపాయలు ఒక్కొక్క టోల్ మీద 3 రూపీస్ అట్లా పెంచిర్రు అని చెప్పేసి అందరు ప్రతి ఒక్కరు రాసుకొచ్చారు. మరి మీరు ఎవరిని బెదిరిస్తున్నారు? అంటే కేసులు, అంటే కేసులు, లేస్తే కేసులు, కూసుంటే కేసులు. ఎందుకు ఇట్లా తయారవుతున్నారు? ఎందుకు ప్రజల్ని ఇంతగానం భయపెడుతున్నారు? ఏం మాట్లాడొద్దా ప్రజలు? రేట్లు పెరుగుతున్నాయని మాట్లాడే ఆ స్వాతంత్రం కూడా లేదా? సరే 3 రూపాయలు మీరు పెంచిర్రు, టోల్ పెంచిర్రు, కేంద్రం పెంచిందనే పెంచిర్రు మీరు. మరి అట్లాంటప్పుడు ఈ 3 రూపాయల టోల్ పెంచితే ఒక్కొక్క దగ్గర 3 రూపాయలు, ఏది ఆర్టీసీ 3 చొప్పున పెంచింది, మీరు 3 రూపాయలు పెంచిర్రు, 3 రూపాయలు మీరు పెంచిర్రు. సరే దేనికి పెంచిర్రు? వాళ్ళు ఢిల్లీలో ఉన్న వాళ్ళు పెంచిర్రు కాబట్టి పెంచిర్రు. సరే మీకు ప్రజల సంక్షేమం ముఖ్యం, ప్రజలే ముఖ్యం అనుకున్నప్పుడు కొట్లాడుర్రి పోయి. అట్లా పెంచుతారు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మేము ఆర్టీసీ అసలే నష్టాలలో నడుస్తున్నాయి స్టేట్ ఆర్టీసీలు. ఇట్లాంటప్పుడు ఎందుకు మీరు ఇట్లా చేస్తున్నారు? ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు? టోల్ ఛార్జీలు పెంచి ఎందుకు వాళ్ళని అడ్డి విరుస్తున్నారు? బొక్కల రోడ్లు, ఈడికెళ్ళాడి గజం పొక్కలున్న రోడ్లు ఉన్నాయి. మనం వేసిన హైవేలు, నేషనల్ హైవేలు, ఇరుకు రోడ్లు, సరిగా లేని కల్వాటులు, పొక్కల రోడ్లు ఇవన్నీ పెట్టుకొని ఎందుకు మనం ఛార్జీలు పెంచుతున్నాం? ఎందుకు మీరు పెంచుతున్నారు? మాకు తెలంగాణకు హైవేలు ఇవ్వమంటే ఇయ్యరు, నేషనల్ హైవేలు ఏవో 2 ఇస్తారు, అవి 10 ఏళ్ల నుంచి పనులు జరుగుతూనే ఉంటాయి. కానీ ఎందుకు మరి మీరు కట్టింది లేదు, చేసింది లేదు, ఏం లేదు, దానికి మీరు ఎందుకు వసూలు చేస్తున్నారు? మా పేద ప్రజల మీద ఎందుకు భారం పెంచుతున్నారని చెప్పి ముఖ్యమంత్రి గారు, ఆర్టీసీ ఎండి సజ్జనార్ గారు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు పోయి కొట్లాడుండ్రి కదా. మీకంతా ప్రేమ ఉంది ప్రజల మీద, ప్రజలకు ఇబ్బంది కలగద్దు అనుకుంటున్నప్పుడు పోయి కొట్లాడుండ్రి, అడుగుర్రి కేంద్రాన్ని. ఎందుకు ఇట్లా చేస్తున్నారు? రేట్లు మీరు టోల్ ట్యాక్సులు ఎడగోలు ఎందుకు పెంచుతున్నారు? ఇక్కడ మాకెందుకు బదనాం చేస్తున్నారని అడగండి. అది కదా చేయాల్సింది. ఇక్కడ ఎవరు దుష్ప్రచారం చేసిరు మీ మీద? ఎక్కడ జరిగింది దుష్ప్రచారం? ఎక్కడా దుష్ప్రచారం లేదు, ఏం లేదు. కేవలం బెదిరించాలే, ఎవడు మాట్లాడొద్దు, రాష్ట్రంలో ఎవడు నోరు తెరవద్దు, ఇది రాలేదు అనొద్దు, 6 గ్యారెంటీలు రాలేదు అనొద్దు, ఫ్రీ బస్సు సరిగా లేదు అనొద్దు, బస్సులు సరిపోతలేవు అనొద్దు, ఏం మాట్లాడొద్దు. మాట్లాడకుండా ఉంటే కేసులు ఉండయి, మాట్లాడితే కేసులు వస్తాయి. సరే సజ్జనార్ గారు మీరు దీని మీద కేసు పెడతా అంటున్నారు, బెదిరిస్తున్నారు, మరి దీని సంగతి ఏంటి సార్? బస్సు ఆపలేదని బస్సుకు అడ్డంగా కూర్చొని మహిళ నిరసన, దీనికి ఏం చెప్తారు మరి మీరు? ఎక్కడైంది ఇది? వరంగల్ బస్టాండ్ నుంచి నెక్కొండ మహబూబాబాద్కు వెళ్ళే ఆర్టీసీ బస్సులో ఒక మహిళ తన 2 కుమార్తెలను ఎక్కించారు. దివ్యాంగుడైన కుమారుడిని లోపలికి ఎక్కించేందుకు సదరు మహిళ కిందకు దిగగా బస్సు డ్రైవర్ ఆమె ఎక్కక ముందే బస్సును పోనిచ్చాడు. దీంతో ఆ మహిళ ఆటోలో బస్సు వద్దకు వచ్చి రోడ్డుపై బస్సుకు అడ్డంగా కూర్చొని నిరసన వ్యక్తం చేసింది. మరి దీనికి ఎవరి మీద కేసు పెడదాం సార్?
కనీసం బస్సు ఎక్కేదాకా కూడా ఆగరా? దీని గౌల మీద కేసు పెడదాం. ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు ఇది కాదా? ఫోటో ప్రూఫ్తో సహా ఉన్నది, ఆమె బస్సుకు అడ్డం కూర్చున్నది, నెక్కొండ మహబూబాబాద్ బోర్డు కూడా ఉన్నది, బస్సు నెంబర్తో సహా ఉన్నది ఫోటోలో. ఎవరి మీద కేసు పెడదాం మరి దీనికి? ఆర్టీసీ ఎండి గారి మీద పెడదామా, రవాణా మంత్రి మీద పెడదామా, ముఖ్యమంత్రి మీద పెడదామా, లేకుంటే బస్సు నడిపిన డ్రైవర్ మీద పెడదామా? ఎవరి మీద పెడదాం కేసు? ఇదొకటి. ఇగో మేము పెంచలేదు, రేట్లు పెంచలేదు, ఏం పెంచలేదు అంటారు కదా. ఇదేంది? నల్గొండ టు హైదరాబాద్ హ్యావింగ్ ఓన్లీ 1 టోల్ గేట్ నియర్ చౌటుప్పల్, దెన్ వై ఫేర్ హ్యాస్ ఇంక్రీజ్డ్ ఆర్ఎస్ 10. ఇగో మిత్రుడు ఎవరైనా రవి ముదిరాజ్ అంట, ముఖ్యమంత్రి గారు ఫోటోనే పెట్టుకున్నాడు. ఇగో కాంగ్రెస్ అయినా మళ్ళీ ఎవరో బీఆర్ఎస్ వాళ్ళు పట్టుకొచ్చి చేస్తున్నారని కాదు, చూడండి నాకు రేవంత్ రెడ్డి గారు ఫోటో పెట్టుకొని ఉన్నాడు డిపి. ఈయన పెట్టింది ఏంది? ఇదే సజ్జనార్ గారి కేసులు పెడతామని బెదిరించుకుంటా ఒక ట్వీట్ ఏదైతే వేసిరో సజ్జనార్ గారు, దాని కిందనే టికెట్ ఉంది. ఎక్కడికి ఇది? నల్గొండ టు దిల్సుఖ్ నగర్, నల్గొండ టు దిల్సుఖ్ నగర్. ఏ రోజు ఇది? డేట్ ఇది 23వ తారీఖు 4వ నెల, ఇది 11వ తారీఖు 6వ నెల. ఎక్కడి నుంచి ఎక్కడికి? నల్గొండ టు దిల్సుఖ్ నగర్. 2 టికెట్లు నల్గొండ టు దిల్సుఖ్ నగర్. ఇండ్ల రేట్ ఎంత ఉందయ్యా? 170 రూపాయలు. ఇండ్ల రేట్ ఎంత ఉందయ్యా? 180 రూపాయలు. మరి 10 రూపాయలు ఎవరు ఇచ్చారు సార్? ఇది ఎక్స్ట్రా ఎందుకు వచ్చింది టికెట్లా? ఎక్స్ట్రా ఎందుకు వేసారు టికెట్లా? మీరు 3 రూపాయలే టోల్ ట్యాక్సే పెంచినాం, మేము ఏం చేయలేదని చెప్పారు. మరి 10 రూపాయలు ఎట్లా పెరిగింది? ఈ ప్రూఫ్ ఉంది కదా విత్ టికెట్ సర్వీస్ నెంబర్ 85, ఇది 05 అనుకుంటా. ఇదేది 8505, ఇదేది 85 ఏదో ఉంది, నెంబర్ కనిపిస్తలేదు సార్. ఇది డీలక్స్, ఇది డీలక్సే. ఇంకేమున్నాయి డీటెయిల్స్ ఇందులో? బస్ నెంబర్ కూడా ఉండాలి కదా ఇందులో. నల్గొండ డిపో, 2 నల్గొండ డిపో బస్సులే. మరి ఎట్లా వచ్చినాయి? ఇక్కడ 170 ఉంటుంది, ఇక్కడ 180 ఉంటుంది. 4వ నెలలో ఎంత ఉంది? ఇది 4వ నెల. ఏది? ఇగో 4వ నెల, ఇది 6వ నెల. 4వ నెల 23 తారీఖు నుంచి 6వ నెల 11వ తారీఖు వచ్చేసరికి 10 రూపాయలు ఎట్లా పెరుగుతుంది సార్? 3 రూపాయలే కదా సింగిల్ దానికి పెరగాలంటే 3 రూపాయలు పెరగాలి కదా. మరి 10 ఎట్లా రౌండ్ ఆఫ్ చేసి కొట్టేసిరా? 3ని 10కి రౌండ్ ఆఫ్ చేసి కొట్టేసిరా? ఎట్లా పెరుగుతుంది? మీరు అసలు పెంచలేదు, మా మీద దుష్ప్రచారం చేస్తున్నారు అన్నారు. సరే మీది ఏంది, మీరు ఓన్లీ టోల్ ట్యాక్సే పెంచితే మీ మీద దుష్ప్రచారం చేస్తున్నారని అనుకుందాం. అనుకున్నప్పుడు మరి ఎట్లా పెరిగింది సార్? ఇక్కడ 170 ఉన్నప్పుడు వీడికి వచ్చేసరికి 10 రూపాయలు ఎట్లా పెరిగింది? 10 రూపాయలు అంటే ఉత్తగా వస్తలేవు కదా పేదోనికి. ఎట్లా పెరిగింది రేటు? అంత రౌండ్ ఆఫ్ ఎట్లా అయింది? మరి దీనికి ఎవరి మీద కేసు పెడదాం? ఎండీగా ఉన్న మీ మీదనా, లేకుంటే టికెట్ కొట్టిన కండక్టర్ మీదనా? కండక్టర్ ఎక్కువ టికెట్ కొట్టి జేబులు వేసుకుంటుండేమో, మరి కండక్టర్ మీదనే కేసు పెడదాం. అధికారులు ఏదైనా తప్పిదే ఉండదు కదా, వీళ్ళదే తప్పై ఉంటుంది పాపం. కండక్టర్లో డ్రైవర్లో వాళ్ళదే ఉంటాయి కదా తప్పులు, పైన ఉన్న ఎవరి ఉంటాయి. సో వాళ్ళ మీద కేసులు పెట్టాలి. ఇంకొకటి, మా నానిముత్యాలు ఇవి. హైదరాబాద్ నుంచి నాగర్ కర్నూలుకి వచ్చే బస్సులో సీటు కోసం కొట్లాడుకుంటున్నారు ఆడబిడ్డలు. ఫ్రీ బస్సు పెట్టినాం, 1 కోటి మంది తిరిగిర్రు, 10 కోట్ల మంది తిరిగిర్రు, 20 కోట్ల మంది తిరిగిర్రు అని లెక్కలు చెప్పుకుంటారు. మరి ఇదేందా ఇది లేటెస్ట్. ఇది రోజు అయితేనే ఉన్నాయి. ఇప్పుడే చూసినాం మనం. ఇగో కొడుకుని బస్సు ఎక్కేదాకా ఆపలేదని చెప్పి కొట్లాట, బస్సు అడ్డం కూర్చున్నది. ఈడనేమో కొట్టుకుంటున్నారు టికెట్ కోసం, సీటు కోసం. ఏది మరి మీరు ఫ్రీ బస్సు పెట్టి ఉపయోగం ఏమున్నది? బస్సులు పెంచిరా? ఉన్న బస్సులు సెట్లకు పోతున్నాయి తప్పితే కొత్త బస్సులు వస్తున్నాయా? ఎన్ని బస్సులు వచ్చినాయి కొత్తవి? ఎన్ని రష్ ఉన్న రూట్లలో ఎన్ని మీరు కొత్తగా బస్సులు తిప్పుతున్నారు? ఇప్పుడు
ఈ 6 నెలలలో మీరు డిసెంబర్లో ఎప్పుడైతే ఫ్రీ బస్సు ప్రారంభించారో అప్పటి నుంచి ఇప్పటి వరకు మీరు ఫ్రీ టికెట్ అమలు చేస్తున్నటువంటి ఆర్డినరీ బస్సుల్లో, ఎక్స్ప్రెస్ బస్సుల్లో ఎంతవరకు మీరు కొత్త బస్సుల్ని పెట్టిర్రు, ఎంతవరకు మీరు రష్ని మేనేజ్మెంట్ చేసిర్రు, ప్రజలకు ఇబ్బంది లేకుండా చూసిర్రు? ఏది మరి? అట్లుంటే ఇట్లా కొట్టుకునే పరిస్థితి ఎందుకు వస్తుంది సీట్ల కోసం? అనొద్దు కానీ సామెత సాట్ల తోడు వచ్చి కుక్కల కలబెట్టిర్రు అంటారు. అట్లా చేస్తున్నారు మీరు ఫ్రీ బస్సుతోని. ఏం ఉపయోగం? ఇందుక జనాలకు కొట్టాడలు పెట్టడానిక? పెంచూరి మీ బస్సు, ఫ్రీ బస్సు మంచిగా లేదని ఎవడు అంటలేడు, బస్సులు పెంచాలే కదా. ఇట్లా కొట్టుకుంటున్నారు, వాళ్ళ తలకాయలు వలిగితే ఎవడు రెస్పాన్సిబిలిటీ? మరి దీనికి ఎవరి మీద పెడదాం కేసు? సీట్లు లేకుండా చేసి సీట్ల కోసం వాళ్ళు కొట్టుకోవడం తట్టి చేసిన వాళ్ళకు చేసినందుకు ఎవరి మీద పెడదాం కేసులు? మీరే అన్నారు కదా తప్పుడు వార్తలు రాస్తున్నారు. సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారు, కేసులు పెడతాం, పోలీసులతో చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. మరి దీనికి ఎవరిని అడుగుదాం? దీనికి ఎవరి మీద కేసు పెట్టాలి? ఇది అయిపోయింది. ఇగో ఇది చూడరి బస్సులో జనాలు ఎట్లున్నారో ఒకసారి. ఇగో ఇక్కడ కనిపిస్తున్నాయిగా మనకు విండోస్ కనిపిస్తున్నాయిగా. ఇగో ఈ విండో కాంచెల్లి ఇగో ఇక్కడ చూడరు లోపల, ఇగో ఈడికెళ్ళి కొద్దిగా కనిపిస్తున్నాయి కదా, చూడండి. బస్సు ఎక్కడికి పోతుంది ఇది? కరీంనగర్ టు మంచిర్యాల. ఇది మంచిర్యాల నుంచి డౌన్ రిటర్న్ కరీంనగర్ వస్తున్నది బస్సు. మంచిర్యాల నుంచి కరీంనగర్ వస్తా అంటే చూడురు జనాలు ఎట్లున్నారు. ఆ రూట్లో చాలా తక్కువ ఉంటాయి బస్సులు. వయా కరీంనగర్ నుంచి వయా చొప్పదండి, మనది ధర్మారం, ఈ రూట్లో మంచిర్యాల వరకు వెళ్తాయి బస్సులు. ఆ రూట్లో చాలా తక్కువ బస్సులు పెట్టారు, తక్కువ ముందు నుంచి అంతే వాళ్ళు. ఆ రూట్లో తక్కువ బస్సులు ఉంటాయి. ఇప్పుడు మీరు సరే ఫ్రీ బస్సు పెట్టినాక ఫ్రీక్వెన్సీ పెరిగిందని మీరే చెప్పుకుంటున్నారు, ఆక్యుపెన్సీ పెరిగిందని చెప్పుకుంటున్నారు. అట్లాంటప్పుడు మరి బస్సులు పెట్టాలి కదా. చూడూరి అసలు ఇంట్లో ఏమో ఈ వీడియో కథ ఏంటంటే బస్సు ఫుల్ అయిపోయింది, మొత్తం ప్యాక్ అయ్యారు. చూడండి మీకు కనిపిస్తూ ఉన్నది వీడియోలో. మొత్తం ప్యాక్ అయ్యేసరికి ఒక అక్క ఏం చేసిందట, ఏడలేక ఇక్కడ డోర్లో నిలబడ్డదట. డోర్లో నిలబడితే అమ్మ డోర్లో వద్దు కింద పడతావు అంటే మరి ఆమె పోవాలి, ఊరికి పోవాలి, తప్పది. మరి బస్సు లేదు, మళ్ళీ బస్సు పోతే గంటకు 2 గంటలకు వస్తుంది ఇంకో బస్సు. అప్పటిదాకా ఎట్లా అని చెప్పి ఆమె అదే బస్సులోకి డోర్లో నిలబడ్డాడట. దిగుమంటే దిగలే. ఏం చేసిర్రు, బస్సులు లొల్లి అయింది. ఈ విషయంలోనే ఇద్దరికి, కండక్టర్కి ఆమెకి లొల్లి అయింది. లాస్ట్కి ఏం చేసిర్రు, దారిలో చొప్పదండి ఉంటుంది మంచిర్యాల టు కరీంనగర్ వస్తూ ఉంటే, ఆ చొప్పదండిలా పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు చక్కగా బస్సుని. ఇగో ఇది మనం చేస్తున్న నిర్వాకం. సీట్ నాకు జాగలేదు, నేను పోవాలి, బస్సు లేదు అని ఇబ్బంది పడుతున్న ఆమె, ఊరికి పోవాలని తిప్పలు పడుతున్న ఆమెను తీసుకుపోయి పోలీస్ స్టేషన్ కాడికి పట్టుకుపోయారు. మరి దీనికి ఎవరి మీద పెట్టాలి సార్ కేసు? ఇప్పుడు స్టేషన్లకు పోయిందిగా బండి, ప్రయాణికురాల మీద పెడదామా, లేకుంటే సరిపడా బస్సులు పెట్టకుండా ఇట్లా ఈ స్థాయిలో బస్సులో జనాలు ఎక్కేటట్టు అసలు దాని కెపాసిటీ ఎంత బస్సు, ఇది జనాలు ఎంతమంది ఉన్నారు అందులో? పుసుక్కున ఏదన్నా అనొద్దు మనం అట్లాగానే ఏదైనా జరగరాకూడదు, ఏదైనా జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ? ఎంతమంది ప్రాణాలు పోతాయి? ఎంతమంది ప్రాణాలు పోతాయి? అట్లా ఈ రకంగా బస్సులను మనం నడిపిస్తే ఏదైనా జరగరాని జరిగితే ఏం కావాలి? మరి దీనికి ఎవరి మీద పెడదాం కేసు? ఏం దుష్ప్రచారం లేకున్నా మీరు దుష్ప్రచారం కేసులు పెడతామని బెదిరిస్తున్నారు. మరి దీనికి ఎవరి మీద పెడదాం కేసు? ఏదైనా జరగరాంది జరిగితే ఎవరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు దీనికి?
ఇగో కదులుతలేరు వాళ్ళు పెట్టినా కానీ మొత్తం అక్కడ దాకా ప్యాక్ ఉన్నారు జనాలు లాస్ట్ దాకా. ప్రతిదానికి ఇట్లా కేసులు పెడతాం, బెదిరిస్తాం. మొన్న ఇల్లదే లోగో, ఆర్టీసీ లోగో మీద టీజీఎస్ ఆర్టీసీ అనే లోగో తయారు చేసి బయటికి వదిలేరు. అది కూడా చూపిస్తాం మీకు. ఆ లోగో ఇష్యూలో కూడా మీకు అది ఇప్పుడే చూపిస్తా. అది ఎంత దారుణం అంటే ఆర్టీసీ టీఎస్ నుంచి టీజీకి మార్చింది గవర్నమెంట్. మార్చినాక ఒక లోగో బయటకు వస్తుంది. ఆర్టీసీ లోగో మారింది అని చెప్పి ఒక లోగో బయటకు వస్తుంది. దొరకట్లేదు, అది మళ్ళీ చూపించే ప్రయత్నం చేస్తా. టీఎస్ నుంచి టీజీకి మారినాక ఆర్టీసీ లోగో మారింది అని చెప్పి ఒక లోగో పర్ఫెక్ట్ ప్రొఫెషనల్గా ఒక లోగో తయారు చేసి, అది కూడా ఏది ఏపీఎస్ ఆర్టీసీలో యాజ్ ఇట్ ఈస్గా పెట్టేసి అందులో టీజీఎస్ ఆర్టీసీ అని పెట్టి ఒక లోగో బయటకు వస్తుంది. అది ఎక్కడొస్తుంది? రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి వాట్సాప్ గ్రూప్లో, దానికి సంబంధించిన గ్రూప్లో వాళ్ళ పిఆర్ఓ పెడతాడు మీడియా వాళ్ళకి. మీడియా వాళ్ళు ఏం చేస్తారు, అన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియాలన్నీ అప్పుడు వేస్తాయి. మినిస్టర్ పొన్నం గ్రూప్ ఇది, లోగో పిఎన్జీ. ఈయనెవరు? డోర్నా ఏదో ఉంది ఈయన పేరు. ఆయన అలా పిఆర్ఓ, ఆయన గ్రూప్లో వేస్తాడు. ఇగో ఇది లోగో, ఇది ఏపీఎస్ఆర్టీసీ లోగో, ఇది టీజీఎస్ఆర్టీసీ కొత్త లోగో అని చెప్పి ఒకటి బయటకు వస్తుంది. పెట్టింది వీళ్ళు లోగో పిఎన్జీ. ఇదిగో రసాయనంగా మళ్ళీ డిలీట్ చేసిన స్క్రీన్ షాట్ ఇది. వీళ్ళు ఇటువంటి కథలు వేస్తారని మన మీడియా మిత్రులు దాని స్క్రీన్ షాట్ కొట్టి పెట్టారు, ఆడికే వాళ్ళు డిలీట్ కొట్టారు. ఇది వాళ్ళదే ఎన్టీవీ, రేవంత్ రెడ్డి దోస్తు, వాళ్ళే కదా పెట్టింది. దీని మీద కేసు పెట్టారు. లోగో ఫేక్ లోగో తయారు చేసి ఆర్టీసీది ఫేక్ చేసి ప్రచారం చేస్తున్నారు, ఆర్టీసీ పరువు దెబ్బతీస్తున్నారు ఇదే అని చెప్పేసి దీని మీద కేసు పెట్టారు. మరి ఎవడో దీన్ని పబ్లిష్ చేసింది? ఫస్ట్ పబ్లిష్ చేసింది ఎవరు? కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు. ఫస్ట్ పెట్టింది ఎవరు? కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు, కాంగ్రెస్ మీడియా ఛానల్ వాళ్ళు. వాళ్ళ జేబుల్లో ఉన్నట్టు మీరు చూడండి. ఇగో సమయం, డెక్కన్ క్రానికల్, ఎన్టీవీ, హిందుస్థాన్ టైమ్స్, నమస్తే తెలంగాణ, తెలుగు స్టాపు, ఇగో ఇట్లా ఉన్నాయి అన్నీ. బిగ్ టీవీ వాళ్ళదే. ఇగో వీళ్ళ బిగ్ టీవీ కాంగ్రెస్ వాళ్ళదే కదా, రేవంత్ రెడ్డి వాళ్ళదే కాదు. టీఎస్ఆర్టీసీ ఇక్కడ నుంచి టీజీఎస్ఆర్టీసీ మారనుంది, త్వరలో లోగోలు మార్పులు చేస్తామని అధికారులు ప్రకటించారని చెప్పేసి ఈ లోగో పెట్టారు. ఇది వాళ్ళేగా పెట్టింది. అన్ని మీడియాలు పెట్టినాయి, వాళ్ళ జేబులో ఉన్న మీడియా సంస్థలు అన్నీ పెట్టినాయి. మరి వాటికి ఎవరు పంపించారు? అందరూ వాళ్ళు పబ్లిష్ చేసిర్రు. చేసిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఒక ఇద్దరు వ్యక్తులు దాన్ని కోట్ చేస్తా, ఇది ఏది ఏపీఎస్ఆర్టీసీని తీసుకొచ్చి టీజీఎస్ఆర్టీసీని చేసిర్రు, తెలంగాణ అస్తిత్వం ఏది అనలా, అది ఏది మొత్తం దాన్ని ఆగం చేసిర్రు లోగోని అని చెప్పి కొంచెం వాళ్ళ ఆవేదనను వెళ్ళగక్కిరు. దానికి ఏం చేసిర్రు? వాళ్ళిద్దరి మీద కేసులు పెట్టేసిర్రు. ఆ లోగో బయటికి పంపించిన పొన్నం ప్రభాకర్ పిఆర్ఓనో పిఏనో ఆయన మీద చర్యలు లేవు, దాన్ని పబ్లిష్ చేసిన వాళ్ళ మీడియా మీద చర్యలు లేవు. ఇంత మంచిగా డిజైన్ చేసి పెట్టిర్రు వీళ్ళు. నిజంగానే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వాళ్ళే ఫేక్ చేసి ఉంటే ఈ గ్రూప్లో ఎందుకు వచ్చింది మరి? అంటే మీ వాళ్ళే, అంటే వాళ్ళు మీ దానిలో కూడా ఉన్నారన్నట, మీ అఫీషియల్ గ్రూప్లలో కూడా వాళ్ళు పార్టీ వాళ్ళు దూరిరా? అంటే మీరు మళ్ళీ కలిసిపోయారా? మీరు కలిసి ఇట్లా చేస్తురా? ఏమనుకోవాలి మరి దీన్ని?
ఇట్లా ఫేక్ చేసిర్రు అని చెప్పి మీరే లీక్ ఇస్తారు, మీరే లోగో బయటకు వదులుతాడు, మీ మంత్రి పిఆర్ఓనే బయటకు వదులుతాడు, వదిలి దాని మీద కేసులు పెడతారు. ఫేక్ చేసిర్రు అని చెప్పి మీరు ఫేక్ చేసి బయటకు వదిలి జనాల మీద కేసులు పెడతారు. ఇగో ఇది ఆర్టీసీ లోగో ఇప్పుడు ఉన్నది, దీన్ని మార్చేసిర్రు. ఇగో ఇలా మన చార్మినారు కాకతీయ తోరణం ఇంత మంచిగా ఉన్నది, దీన్ని మీరు పాడు చేసిర్రు అని చెప్పి వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినందుకు వాళ్ళ మీద కేసు. ఇగో ఇట్లా పబ్లిక్ చేసినప్పుడు ఎవరి మీద లేదు, వీళ్ళని ఎవరిని అడిగింది లేదు, ఎవరికి నోటీసులు కూడా ఇచ్చింది లేదు. ఏం చేసిర్రు, వీళ్ళ మీద కేసులు పెట్టి ఖతం. ఏం చేసి ఏందన్నట్టు క్వశ్చన్, వీళ్ళు ఏం చేసిర్రు, జస్ట్ వార్త పెట్టిర్రు కదా, మార్చొచ్చు అని చెప్పి ఇట్లా పెట్టిర్రు. వాళ్ళు ఏం చేసిర్రు, ఇది మారవడం వల్ల మన దానిలో ఉన్న ఈ తెలంగాణ వాసన అది లేకుండా పోయిందని చెప్పేసి వాళ్ళు క్వశ్చన్ చేసారు. క్వశ్చన్ చేస్తే ఎట్లా చేయొద్దు కదా, ఇందిరమ్మ రాజ్యం అంటే ఎమర్జెన్సీ రాజ్యం కదా, క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే ఖతం ఇట్లా కేసు పెట్టి నూకుతారు, ఖతం లోపల పోయి వండుకోవాలి. చూసినాం కదా, క్రిషాంక్ కేసు కూడా చూసినాం కదా. ఒక కేసు ఒక బెంచ్ మీదకి వెళ్తే అదేంది ఓయూలో ఫేక్ లెటర్ తయారు చేసి మీరే బయటకు వదులుతారు, దాని మీద రెస్పాండ్ అయినందుకు ఏం చేస్తారు, ఆయన కేసు పెట్టి లోపల నూకిరు. బెయిల్ కోసం పోతే ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి కప్పదునికినట్టే దునుకుతూ ఉంటుంది బెయిల్ పేపర్లు. ఎట్లా జరుగుతున్నాయి ఇవన్నీ, ఎవరు చేస్తున్నారు అంటే జైలుకు మేము కేసులు, మీరు మాట్లాడితే క్వశ్చన్ చేస్తే సోషల్ మీడియాలో పోస్టులు పెడితే మేము కేసులు పెడతాం. కేసులు పెడితే ఇక పరిస్థితి ఇట్లుంటుంది, లోపలికి వేరు అంటే మీకు బెయిల్ రాదు, మీకు బెయిలబుల్ కేసులే అవి, మీకు బెయిలబుల్ కేసులే మేము పెట్టినా కానీ మీరు అక్కడికి పోతే బయటికి రారిగా. ఇట్లుంటుంది కథ. బెయిల్ కోసమే బెయిల్ పేపర్ ఈ జడ్జి దగ్గరికి పోతే ఆడిపోతుంది, అక్కడ నుంచి అక్కడికి, అక్కడ నుంచి అక్కడికి తిరుగుతూ ఉంటుంది. అంటే అట్లా ఒక 10 రోజులు 20 రోజులు మిమ్మల్ని తిప్పుతాం. మీకు బెయిల్ 2 రోజులకు వచ్చేది ఉన్నా, 1 రోజుకి వచ్చేది ఉన్నా, ఆ రోజుకి వచ్చేది ఉన్నా మేము శనివారమో ఆదివారం అరెస్ట్ చేస్తాం. ఆ రోజు కోర్టు హాలిడే కాబట్టి అది బెంచ్ మీదకి పోదు, అటు ఇటు పెట్టి తిప్పుతాం, బెయిల్ రాదు, 2 రోజులు అందులో గడిచిపోతుంది, మళ్ళీ 10 రోజులు మేము తిప్పిస్తాం, అటు ఇటు చేసి 10-15 రోజులు లోపల నుంచే కథ చేస్తాం. కాబట్టి ఎవడు కూడా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టొద్దు, అందులోనూ గవర్నమెంట్ని క్వశ్చన్ చేయొద్దు. ఇది మీరు చేస్తున్నది. మరి ఏం చక్కదనం చేస్తున్నారు మీరు ఆర్టీసీలా? ఇదే సజ్జనార్ గారికి నేను స్ట్రేట్గా క్వశ్చన్ అడుగుతున్నా. ఆర్టీసీలో వాటర్ బాటిళ్లను స్కీమ్ తీసుకొచ్చారు, ఒక 1/2 లీటర్ వాటర్ బాటిల్ ఇస్తారు. అది ఎవరి జేబులకు పోతున్నాయి పైసలు, ఆ వాటర్ ఎక్కడి, ఆ బ్రాండ్ ఎవరిది, ఎవరి జేబులోకి పోతున్నాయి డబ్బులు, దాంతో ఎంతమంది ప్రయాణికులకు నీళ్ళు అందుతున్నాయి. బస్సులో టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరి దగ్గర మీరు టికెట్లో 10 రూపాయలు కొడుతున్నారు. దాని మీద సూపర్ లగ్జరీ బస్సుల్లో, ఏసీ బస్సుల్లో 10 రూపాయలు టికెట్ కొడుతున్నారు. దాని మీద అందులో డబ్బులు ఎవరికి పోతున్నాయి? అందరికీ టికెట్ తీసుకున్న ప్రతి ఒక్కరికి మీరు వాటర్ బాటిల్ ఇస్తున్నారా? ఎంతమందికి ఇస్తున్నారు? ఎంతమంది అందులో ఎన్ని సీట్లు ఉంటున్నాయి, మీరు ఎన్ని టికెట్లు కొడుతున్నారు, ఎన్ని వాటర్ బాటిల్ అవుతున్నాయి, మిగిలిన ఎక్కడికి పోతున్నాయి, ఎవరు లెక్కలకు పోతున్నాయి? ఇట్లా రోజు స్టేట్ వైడ్గా ఎన్ని అదవుతున్నాయి అంటే ఎన్ని బాటిళ్ళు పక్కదారి పడుతున్నాయి, ఎన్ని డబ్బులు అదైపోతున్నాయి. ఇంకొకటి నేను కూడా ట్వీట్ చేసిన ఆ మధ్య, దాని మీద ఆర్టీసీ నుంచి ఏం రెస్పాన్స్ లేదు. మరి వీళ్ళు ఆ సజ్జనార్ గారు వాళ్ళ టీం చాలా యాక్టివ్గా ఉంటుంది సోషల్ మీడియాలో, బట్ దానికైతే నేను ట్యాగ్ చేసినా కానీ రెస్పాన్స్ రాలేదు. ఏంటంటే సమ్మర్లో చాలా బీభత్సమైన ఎండకు అదైనాం మనం. ఆ ఎండలో బస్సులో ఎక్కితే బస్సులో టికెట్ కొడతారు, 10 రూపాయల వాటర్ బాటిల్ మనం తీసుకోకుండా టికెట్ కొడతారు కాబట్టి తీసుకుంటాం మనం. అది ఎట్లా ఉంటుంది వాటర్ బాటిల్, అసలే టెంపరేచర్ హైలో ఉన్నది, ఆ వాటర్ బాటిల్ మనం స్నానం చేసుకునే నీళ్ళంతా హీట్ ఉంటాయి. అట్లాంటి నీళ్ళు ఇచ్చిర్రు మీరు ఆ 10 రూపాయలు తీసుకొని. నేను అదే 10 రూపాయలు తీసుకొని బయట షాప్లోకి పోయి ఇస్తే నాకు మంచి చల్లటి నీళ్ళు ఇస్తారు కదా 10 రూపాయలకి. సమ్మర్లో నేను అదే 10 రూపాయలు పట్టుకొని అదే పక్కన ఉన్న షాపులలోకి పోతే సేమ్ 1/2 లీటర్ బాటిల్ 10 రూపాయలకు నాకు వస్తుంది కదా. అట్లాంటప్పుడు మీరు ఈ వేడి నీళ్ళు ఎందుకు అంటగట్టారు ప్రజలకు? అసలే ఎండలో అంత వేడి నీళ్ళు ఎవరైనా తాగితే ఉండబట్టలేక జర్నీలో ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తే ఏంది పరిస్థితి? ఎందుకు మరి ఏమవుతుంది? మరి ఈ నీళ్ళ వెనకాల ఏం స్కామ్ జరుగుతుంది? మరి దీని మీద ఎవరి మీద కేసులు పెడదాం? ఎంత స్కామ్ జరుగుతుంది నీళ్ళల్లో, ఎవరి జేబులోకి పోతున్నాయి? ఆ స్నాక్స్ ఏమైందో, అది రాజధాని బస్సులో స్నాక్స్ ఇచ్చేటోళ్ళు అది గాయబ్. అది కూడా మరి దాని వెనకాల కూడా పెద్ద ఎత్తున దానికి కూడా డబ్బులు వసూలు చేసే ఇచ్చారు వీళ్ళు, ఫ్రీగా ఇవ్వలేదు. అది గాయబ్. ఈ నీళ్ళలోనేమో ఇంత దందా. మీకు అంత సమ్మర్లో ఇస్తే మీరు కూల్ వాటర్ ఇండి, లేకుంటే బంద్ చేయండి, టికెట్ మీద డబ్బులు కొట్టుడు బంద్ చేయండి.
ఒక బస్సులో 30 మంది 40 మంది ఎక్కితే 40 మంది నుంచి మీరు 400 రూపాయలు 10 రూపాయలు గుంజేసుకుంటే ఇట్లా ఎన్ని బస్సులు తిరుగుతున్నాయి రోజు? ఎన్ని 400 అక్రమంగా మీ జేబులోకి వస్తున్నాయి? అంటే ప్రజల జేబులోకి వెళ్ళి బలవంతంగా లాక్కుంటున్నట్టు మీరు. అంటే ఆయనకి ఇష్టం ఉన్నా లేకున్నా వాటర్ బాటిల్ డబ్బులు కట్టాలి. తీసుకోకపో, నువ్వు వాటర్ బాటిల్కి అయితే డబ్బులు కట్టు నాకు. ఎందుకు ఈ స్కామ్? దేనికి? ఎందుకు బంద్ చేస్తలేరు మరి దీన్ని? మీరైనా తాగుతారా? కూల్ లేని సమ్మర్లో వేడి నీళ్ళు తాగుతారా? ఒకసారి ఎక్కి చూడాల్సింది సజ్జనార్ గారు. సమ్మర్లో బస్సు ఎక్కి ఆ ఒక వాటర్ బాటిల్ తీసుకొని చూడాల్సింది ఎట్లున్నది అనేది. మరి దీని మీద కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయొచ్చు కదా. ఇంకొకటి నాకు ఇంకొక విషయం, మొన్న రీసెంట్గా కరీంనగర్ నుంచి నేను జేబీఎస్కి రాజధాని బస్సులో ట్రావెల్ చేసిన. అది ఉండాలి టికెట్ కూడా నా దగ్గర. సజ్జనార్ గారిగో ఇది టికెట్. రాజధాని ఏసీ బస్సులో ట్రావెల్ చేసిన, బట్ ఏసీ రాలేదు. అందులో ఏసీ రాలేదు. ఆ డ్రైవర్కి కంప్లైంట్ చేసిన, ట్వీట్ చేసిన, మిమ్మల్ని ట్యాగ్ చేసి మీ కస్టమర్ కేర్ నెంబర్కి కాల్ చేసిన. జస్ట్ ఇది మధ్యరాత్రికో తెల్లవారికో కింద రిప్లై వచ్చింది, సార్ మేము ఏదో చర్యలు తీసుకుంటాం అది అని చెప్పి ఏదో రిప్లై ఇచ్చారు. నాకు ఏసీ రాలేదు. నేను అందరికి కంప్లైంట్ చేసిన. నా 3 గంటలు నేను ఆ చెమటలతోనే ప్రయాణం చేసిన. నేను నాతో పాటు ఒక 10 మంది ప్రయాణికులు. ఒక వెనకాల పక్కకు అసలు ఎక్కడ ఏసీ రాలేదు. దాంతో మేము అందరం చెమటతోనే ఏసీ బస్సులో ఎక్కి చెమటలు పోసుకుంటే జర్నీ చేసినాం. డబ్బులు కట్టి ఎక్స్ప్రెస్ బస్సులో ఎండకు వచ్చినట్టుగా వచ్చినాం తడిసిపోయి. మరి దీనికి ఎవరి మీద కేసు పెడదాం? విత్ ప్రూఫ్స్. నా దగ్గర అన్ని ప్రూఫ్లు ఉన్నాయి. నేను మీ కస్టమర్ కేర్ కాల్ చేసింది మీ దగ్గర రికార్డు ఉంటుంది. ఆ రోజు మీ డ్రైవర్కి ఎవరైతే ఆ రోజు ఈ బస్ నెంబర్ కూడా చెప్తాను నేను. రాజధాని ఏసీ బస్సు వెహికల్ నెంబర్ వచ్చేసి TH09Z7671. ఇది బస్ నెంబర్. నేను ఏసీ బస్సులో ఎక్కి కూడా ఏసీ లేకుండా చెమటతోటి ప్రయాణం చేసిన. మరి దీనికి ఎవరి మీద పెడదాం కేసు? మీరు చేయాల్సిన సర్వీస్ ఏది? మీరు సర్వీస్ చేయలే అందులో నాకు. సో నేను కన్జ్యూమర్ ఫోరంకు పోవచ్చు కదా. నేను కేసు పెట్టాలి కదా మీ మీద. ఒక ప్రయాణికుడిగా, ఒక ఆర్టీసీ ప్రయాణికుడిగా నేను మీ మీద కేసు పెట్టాలి కదా. మరి ఎవరిని బెదిరిస్తున్నారు మీరు? ఆర్టీసీ సంస్థ నష్టాల్లో ఉన్నది, బాగుపడాలి అది అని చెప్పి మేము అక్కడికి అడ్జస్ట్ చేసుకొని ప్రయాణికులు అందరూ పోతున్నారు. మాకు తప్పది, ఎక్కక తప్పది. బస్సుల్లో రోజు జర్నీ చేస్తాక తప్పది. సొంత కార్లు కొనుక్కొని తిరిగేటోళ్ళం కాదు కదా. బస్సులలో తిరగక తప్పది మాకు. కాబట్టి ఎక్కుతూనే ఉన్నాం. కానీ మీరు ఇట్లా మిమ్మల్ని ఏదో దుష్ప్రచారం చేస్తుర్రు, రేటు 3 రూపాయలు పెంచిర్రు అన్నందుకు మేము కేసులు పెడతాం, పోలీసు వాళ్ళకి చెప్తాం. ఎవరిని సార్ మీరు బెదిరిస్తున్నారు? ఎందుకు బెదిరింపులు? ఎందుకు అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే అందరికి చెప్పేసిరా ఏమంటారు, ఎవడన్నా మాట్లాడితే కేసులు పెడతామని బెదిరియండి. ఇప్పుడు అన్ని డిపార్ట్మెంట్లలో అదేగా జరుగుతున్నది. కరెంటులో జరుగుతున్నది, పొలాలకు నీళ్ళు వస్తలేవంటే అక్కడ అదే జరుగుతున్నది, పంటలు కొంటలేరంటే అక్కడ అదే జరుగుతున్నది. అంటే అన్ని డిపార్ట్మెంట్లకి అఫీషియల్ సర్క్యులర్ ఏమన్నా వచ్చిందా? ఎవడన్నా ఇట్లా గవర్నమెంట్కి యాంటీగా ఉన్న ట్వీట్లు చేసినా, పోస్టులు చేసినా, ఫేస్బుక్లో పెట్టినా, వాట్సాప్ గ్రూప్లలో పెట్టినా, నీళ్ళు వస్తలేవని, కరెంటు పోతుందని అంటే కేసులు పెట్టాలని చెప్పేసి మీకు ఏమైనా అఫీషియల్గా ఆర్డర్స్ ఇచ్చిరా? అదైనా చెప్పండి. మరే మొత్తం క్వశ్చన్ చేయడమే బంద్ చేసి ఊరుకుంటాం కదా. ఇది సరిగా లేదు అని చెప్పినప్పుడు ఒక ప్రభుత్వ అధికారిగా, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రులుగా ఏం చేయాలి? దాన్ని సార్ట్అవుట్ చేసే ప్రయత్నం చేయాలి. ఈ సమస్య ఉన్నది, ప్రజల మీద భారం పడుతున్నది, ప్రజలకు ఇబ్బంది అవుతున్నది, సో వాళ్ళకి ఆ ఇబ్బంది లేకుండా చూడాలనే ప్రయత్నం చేయాలి గవర్నమెంట్గా. మీరేం చేస్తున్నారు మరి? ఇక మీరు చేసేది ఇది సోషల్ మీడియా, పర్టికులర్గా సోషల్ మీడియాలనే చేస్తున్నారంట వీళ్ళ మీద దుష్ప్రచారం. మరి సోషల్ మీడియాలో జరుగుతుందట. ఇదేది? ఇవన్నీ మెయిన్ స్ట్రీమ్ మీడియాలే కదా. ఈ డెక్కన్ క్రానికల్ మీదేనా? బిగ్ టీవీ, ఎన్టీవీ అన్నీ మీయే కదా. మరి అన్నిట్లలో వచ్చింది, వాళ్ళ మీద ఎందుకు కేసు ఉండదు? ఇట్లా జరుగుతుంది. ఆర్టీసీ ఛార్జీలు పెరిగినాయి. ఎవరు కూడా ఇప్పుడు మనం అన్ని పేపర్లు కూడా చదివి చూసినాం. ఎక్కడ కూడా
అడగులుగా మీదేసి ఛార్జీలు పెంచిరని ఎవరు చెప్పలేడా? ఏం చెప్పారు? టోల్ ఛార్జీలు పెరుగుతున్నాయి కాబట్టి ఈ ఛార్జీలు పెంచిరు అని చెప్పి అందరు రాసిరు. మరి ఎందుకు ఈ బెదిరింపులు దేనికి? అంటే గవర్నమెంట్ ఏం చేసిందంటే ఒక మెంటాలిటీ చేసి పెట్టింది అధికారులకి. ఎవడు మాట్లాడినా ఏం చేసినా కేసులు పెట్టాలి, బెదిరియాలి, కేసులు పెడతామంటే ఏమంటారు, ఎవడు మాట్లాడాడు అంటే మన తప్పు బయటికి రాదు అప్పుడు. సో అప్పుడు మనం ఎన్ని తప్పులైనా చేసుకుంటూ పోవచ్చు. కాబట్టి ఎవడు నోరు తెరవద్దు, దానికి కేసులనే తాళం పెట్టాలి. అన్నిటికీ ఏ ఇష్యూ కానీ ఏ ఇష్యూ మాట్లాడినా కేసులు పెట్టాలి. మొన్న అదేంది ఈ లోగో మార్చులు, ఈ లోగోలు టీఎస్ నుంచి టీజీకి మార్చినాక అన్ని బోర్డులు ఇవన్నీ ప్రభుత్వ వ్యవస్థలో జరగాల్సిన మార్పులకు సంబంధించి 4,000 కోట్లు ఖర్చు అవుతుందని ఒక ఎస్టిమేషన్ కాపీ బయటకు వస్తుంది. ఎవరు ఇడుస్తారు? కాంగ్రెస్ జేబుల్లో, కాంగ్రెస్ చెప్పు చేతుల్లో మొన్నటిదాకా ఉన్నటువంటి, ఇప్పటికి కూడా ఆయన అల్లనే ఉన్నాడు, గాదే ఇన్నయ్య గారు అనే ఓ వ్యక్తి, ఉద్యమకారుడిగా ముద్రేసుకొని కాంగ్రెస్ జేబుల్లో కూర్చున్నటువంటి ఇన్నయ్య అనే ఓ వ్యక్తి అది అందరికి పంపిస్తాడు. అది కూడా ఎవరికి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొంచెం క్వశ్చన్ చేసేవాళ్ళు, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వాళ్ళు ఎవరు ఉంటారు వాళ్ళకి పంపిస్తారు. పంపించినాక వాళ్ళు ఏం చేస్తారు, సరే నిజంగానే కావచ్చు అని చెప్పేసి ఇట్లా జరుగుతూ అందరు కూడా ఏం పెట్టిర్రు, ఇట్లా ప్రచారం జరుగుతుంది, ఒక సర్క్యులర్ ఒక నోట్ వచ్చింది, ఒక పేపర్లో ఇవన్నీ డీటెయిల్స్ ఉన్నాయి, దీని మీద సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది అని చెప్పి వార్తలు రాసినాం. మేము కూడా రాసినాం, న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పేపర్లో మేము కూడా రాసినాం. అది కూడా ఏం రాసినాం, ఇట్లా సోషల్ మీడియాలో తిరుగుతుంది, మరి దీని మీద గవర్నమెంట్ లెక్క చెప్పాలి, వివరణ ఇవ్వాలి అని అడిగినాం. ఏం చేసిర్రు? న్యూస్ లైన్ లింక్ వేసిర్రు, కేసు పెట్టారు. దేనికి? మీరు ఎవడు అది ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రూట్ కదా మీరు ఎత్తుకోవాల్సింది. అది ఫస్ట్ బయటికి ఎవడు వదిలిండు? వీళ్ళైతే మేము ఫేక్ తయారు చేసినాం కాదు కదా, అందరు వేసిరు కదా, అందరితో పాటు ఉంది కదా. ఉన్నప్పుడు నువ్వు దాని రూట్ ఎక్కడుందో అక్కడ ఎత్తుకాలే, కానీ దాన్ని ప్రచురించిన ఒక మీడియా సంస్థ మీద కేసు పెట్టి ఏం సాధిద్దామని? అంటే వీళ్ళు మాట్లాడుతున్నారు, గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నారు, మన తప్పులను ఎత్తి చూపుతున్నారు, కాబట్టి అటో ఇటో చేయాలి, వీళ్ళని ఇలా మన మనుషులతో అలాగ పంపించాలి, ట్రాప్ చేయాలి, కేసులు పెట్టాలి, క్లోజ్ చేయాలి దుకాణం. సో మనం క్వశ్చన్ చేసేవాడు ఉండడు. ఇక మనం ఆడిందే ఆట, పాడిందే పాట. ఇదే కదా మీ లక్ష్యం, ఇదే కదా. నా బల్మూర్ వెంకట్ కూడా అదేగా మాట్లాడుతున్నాడు, ప్రెస్ మీట్ పెట్టి ఆయన కూడా అదే మాట్లాడుతున్నాడు. కొన్ని మీడియా సంస్థలు, కొన్ని సోషల్ మీడియా సంస్థలు మా మీద దుష్ప్రచారం ఎవడు చేస్తలేడు. మీరు ఏదైతే తప్పులు చేస్తున్నారో, మీరు ఏవైతే ప్రజలకు ఇచ్చిన హామీలు పక్కకు పెట్టేసిర్రో, ఏ రుణమాఫీ కావచ్చు, రైతు బంధు విషయంలో, రైతు భరోసా విషయంలో కావచ్చు, ఫ్రీ బస్సు విషయంలో పడుతున్న ఇబ్బందులు కావచ్చు, ఇట్లాంటి వాటినే మేము క్వశ్చన్ చేస్తున్నాము. ఏమైనాయి, ఎందుకు ఇబ్బందులు వస్తున్నాయి అనేదే క్వశ్చన్ చేస్తున్నారు తప్పితే మీ మీద లేనిపోని ఆరోపణలు, మీరు చేయని వాటికి చేసినట్టు ఎవరు అడుగుతలేరు, ఎవరు రాస్తలేరు, ఎవరు చూపిస్తలేరు. మీరు చేస్తామనే చేయకపోయి వాటిని దాచిపెట్టుకొని వాటిని క్వశ్చన్ చేస్తేనే ఇంతగానో భయపడిపోయి కేసులు మొత్తం పోలీసు వాళ్ళందరినీ దీని మీదనే పెట్టి మీరు బతుకుతూ ఉంటే ఎందుకు ఇంత భయం? ఎందుకు? ఒక ప్రభుత్వాన్ని నడుపుకుంటా ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి 65 మంది ఎమ్మెల్యేలు ఉండి ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇంత అభద్రతా భావం ఎందుకు వచ్చింది? అన్ని డిపార్ట్మెంట్లకు అఫీషియల్గా ఒక జీవో రిలీజ్ చేయండి. ఈ సర్క్యులర్ ఇంటర్నల్ సర్క్యులర్లు కాదు, ఒక జీవో ఇవ్వండి. ఎవడైనా క్వశ్చన్ చేస్తే లోపటేస్తాం, రాష్ట్రంలో ఎమర్జెన్సీ ప్రకటించినాం, ఎవడు మాట్లాడొద్దు, ఎవడు ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేయొద్దు, ఇంటికి నల్లా నీళ్లు రాకున్నా అడగొద్దు, కరెంటు లైట్ ఏది వీధిలో లైట్ వెళ్ళకున్నా అడగొద్దు, ఇంట్లో కరెంట్ రాకున్నా అడగొద్దు, ఏది అడగొద్దు అని చెప్పి ఒక జీవో ఇవ్వండి. ఎవడు మాట్లాడేటప్పుడు అప్పుడేం డైరెక్ట్ ఎవడన్నా మాట్లాడినా కూడా ఎంబడే తీసుకొని పోయి లోపడేయచ్చు, ఎందుకంటే జీవో ఇచ్చారు కదా మీరు. ఇట్లా దొంగసాటి కేసులు పెట్టి దొంగసాటి బెదిరింపులు ఉన్నాయి. కాబట్టి ఇకనైనా మార్చుకోండి పద్ధతి. ప్రజలు మీకు ఇందుకోసం కాదు అధికారం ఇచ్చింది, ఈ లంగ కేసులు దొంగ కేసులు పెట్టి అది చేయడానికి కాదు. లీకులు ఇచ్చి, ఫేకులు తయారు చేసి లీకులు ఇచ్చి, వాటితోటి వార్తలు రాయించి, వాటిని సోషల్ మీడియాలో పెట్టించి, మళ్ళీ వాళ్ళ మీదనే కేసులు పెట్టి ఈ లంగదంద చేయడానికి కాదు మిమ్మల్ని చేసింది, అధికారంలో కూర్చోబెట్టింది. గత పాలకులు మేము అనుకున్నట్టు పాలించలేదు, మాకు కావాల్సిన ఇవ్వలేదు, మీరన్నా ఇవ్వండి అని చెప్పి మీకు కుర్చీ ఇచ్చిర్రు. ఇట్లా కేసులు పెట్టమని కాదు ఇచ్చింది. మాకు ఇందిరా ఇండ్లు ఇవ్వలేదు, సరిపడా ఇండ్లు ఇవ్వలేదు, కొన్నే ఇచ్చిర్రు, మేము ఇంకా ఇండ్లు లేని వాళ్ళం చాలామంది ఉన్నాం, మాకు కూడా ఇండ్లు ఇయ్యండి, మీరన్నా అందరికి ఇర్రి అని చెప్పి మీకు కుర్చీ ఇచ్చిర్రు.
మీరేం చెప్తున్నారు, ఎక్కడికి పోయినా మేము ఫ్రీ బస్సు పెట్టినామని చెప్పారు. మరి ఇప్పుడు ఫ్రీ బస్సులో ఇబ్బందులు కూడా చూసినాం కదా మనం. ఇవి ఎట్లా ఇవి లాస్ట్కు మీ పార్టీ వాళ్ళే క్వశ్చన్ చేస్తున్నారు, మీ పార్టీ వాళ్ళు మిమ్మల్ని క్వశ్చన్ చేస్తున్నారు ఎట్లా పెరిగింది రేట్ అని చెప్పి. అందుకే బంద్ చేయర్రి ఈ దందాలు, ఈ బెదిరించుళ్ళు, దొంగ కేసులు, లంగ కేసులు అన్నీ బంద్ చేసి ఇకనైనా కొంచెం చక్కగా పాలించుర్రి. పోయింది 6 నెలలు అయిపోయింది. ఎలక్షన్లు అన్నారు, ఆ కోడ్ అన్నారు, ఈ కోడ్ అన్నారు, ఒడిచిపోయింది కథం. ఈ 6 నెలలు పక్కకు పెట్టుర్రి. ఈ 6 ఇప్పుడు మీరు కొత్తగా ఇవ్వాలనే ఎక్కిరు అనుకోర్రి. జూన్ 4 తర్వాతనే ప్రభుత్వంలోకి వచ్చినాం అనుకొని పని స్టార్ట్ చేయండి. మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చే దిక్కుపోండి. సజ్జనార్ గారు మీకు కూడా వేడుకుంటున్నాం ఏంటంటే, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, బస్సులు సరిపోక, స్కూళ్ళు స్టార్ట్ అయినాయి, కాలేజీలు స్టార్ట్ అయినాయి, మళ్ళీ రష్ పెరుగుతుంది. మొన్నటి వరకు ఇబ్బంది లేదు. ఇప్పుడు స్కూళ్ళకి వెళ్ళే పిల్లలు ఉంటారు, పనులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, కాలేజీలకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వాళ్ళలో పనిచేసే వాళ్ళు ఉంటారు, చదువుకునే వాళ్ళు ఉంటారు. సో బస్సులలో 100% రష్ పెరుగుతుంది. 100 మంది ఎక్కాల్సిన కాడ 200 మంది ఎక్కుతున్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే చాలా డేంజర్ ఉంటుంది అది. కాబట్టి అందులో బస్సులు పెంచే ప్రయత్నం చేయండి. వాటిలో వాళ్ళని ఎట్లా ఫెసిలిటేట్ చేయాలి, బస్ స్టాపులు లేవు, వాటిని చేయండి. ప్రజలకు మేజర్గా స్టూడెంట్లకు ఇబ్బంది రాకుండా చూడండి. అంతేగాని ఇట్లా కేసులు పెడతాం, బెదిరిస్తాం, టికెట్ రేటు పెరిగింది అని చెప్పి దుష్ప్రచారం చేస్తున్నారు. బరాబర్ టికెట్ రేటు పెరిగింది కదా, టోల్ ట్యాక్స్ పెరిగింది కాబట్టి పెరిగింది. అదే విషయం చెప్తున్నారు అందరూ. దానికి మీరు ఇట్లాంటి దుష్ప్రచారాలు మేమేంది కేసులు పెడతామని బెదిరించుడు ఇదంతా చేసుడు బంద్ చేయండి. ఇక నుంచైనా ఈ పద్ధతి మార్చుకుంటే ప్రజల్లో ఇప్పటికైనా కొద్దిగా అదే వస్తుంది. 6 నెలల్లోనే మీ మీద తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. ఇంకా దాన్ని పెంచుకొని ఇబ్బందులు పడకుర్రి. మేజర్గా సజ్జనార్ గారికి చెప్పేది ఏంటంటే, ఇది పిల్లలు కాలేజీకి వెళ్ళే వాళ్ళు కావచ్చు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు కావచ్చు, బస్సులలో ఎక్కే సమయం కాబట్టి బస్సులు పెంచి వాళ్ళకి ఇబ్బంది లేకుండా చూడండి. అంతేగాని ఈ కేసులు పెడతామని చెప్పి బెదిరించుళ్ళు. ఇప్పుడు నేను చాలా ఎవిడెన్సులు చూపించిన మీకు, స్వయంగా నా ఎక్స్పీరియన్స్ కూడా చెప్పిన మీకు. వీటన్నిటి మీద మరి జనం తిరగబడితే ఇవన్నీ కూడా రివర్స్ కేసులు అయితే మీ మీదనే. కాబట్టి ఇట్లాంటివి బంద్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ మిత్రులారా.